ఏం మాట్లాడతాడు అసలు? ఒక తాగుబోతు ఈ రోజు నేను మాట్లాడుతున్నా, ఇన్ని రోజులు కేసీఆర్ గారిని అంటే తాగుబోతు అనే మాటలు మాట్లాడలేదు. తాగుడు దిగినాక ఒక మాట, తాగుడు ఎక్కినాక ఒక మాట మాట్లాడే వ్యక్తికి ఇట్లాంటి మాటలు మాట్లాడుస్తుందా? నువ్వు అద్భుతమైన ఇంజనీర్ అన్నావు, అద్భుతంగా డిజైన్ కాళేశ్వరం డిజైన్ పూర్తి చేసినా అని చెప్పినావు. అసలు అక్కడ శాస్త్రీయత లేని ప్రదేశంలో నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన వ్యక్తి కూడా ఈ రోజు మాట్లాడతాడా శాస్త్రీయత గురించి? కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా అడ్డుపడ్డ వ్యక్తి ఈ రోజు ఇన్ని ఉపద్రవాలకు కారకుడై కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదంటున్నారు. అంటే ఇప్పుడు ఎటువంటి అర్హత, ఎటువంటి హోదా లేనటువంటి మన కవిత, మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా మరి ఈ విషయం గురించి అనేక రకాల కామెంట్లు అయితే చేయడం జరిగింది. మరి దాని గురించి అసలు కవిత ఏ మొహం పెట్టుకుని బయట తిరుగుతుందో అర్థం కాదు. అంటే మహిళలకు ఆదర్శంగా ఏ రకంగా ఉండాలనుకుంటుందో అర్థం కాదు. లిక్కర్ స్కామ్ లో జైలుకి పోయి వచ్చి తిహార్ జైలు నుండి వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగకే పెద్ద ఆమె అంబాసిడర్ లాగా మాట్లాడిన ఆమె బతుకమ్మ పండుగ రోజు కూడా బయటికి రాలేదు. చూసింది కదా ఈ రోజు ఏ ఉద్దేశంతో? అసలు కవిత ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, హరీష్ రావు ఒక దిక్కు, కేసీఆర్ ఒక దిక్కు, వీళ్ళంతా 4 దిక్కులుగా అసలు అయోమయం అయిపోతున్నారు. కేసీఆర్ ను గుంజుతున్నారు 3 తాళ్ళేసి ముగ్గురు. నాకు పదవి కావాలి, నాకు ఆస్తి కావాలి, నాకు వాటా కావాలని. ఈ వీటిలలో నాటకాల్లో భాగంగా వాళ్ళు పబ్లిక్ లో వస్తున్నారు తప్ప అసలు వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కు లేదంటున్నారు. కవిత ఏ విషయం మాట్లాడాలన్నా ఫస్ట్ అక్కడ ఆ కేసు లిక్కర్ స్కామ్ విషయంలో ఒక క్లీన్ చీట్, వైట్ పేపర్ తీసుకొచ్చిన తర్వాత ఆమె మాట్లాడాలి. ఈ రోజు మా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని చెప్తున్నాను. అసలు ఈ ప్రాజెక్ట్ అనేది మరి ఇప్పుడు దాదాపు 42 సంవత్సరాల కింద జరిగినటువంటి ప్రాజెక్ట్ ఇది. మరి ఎందుకు ఇంత డిలే అయిపోయింది అంటారు? 42 కాదు, ఇది 2004 నుండి స్టార్ట్ చేసిన ప్రాజెక్టు. ఇది దాదాపు 44 కిలోమీటర్లు, హైయెస్ట్ ప్రపంచంలోనే హైయెస్ట్ టన్నెల్, ప్రపంచంలోనే హైయెస్ట్ టన్నెల్ ఇది ప్రపంచానికి ఒక దిక్సూచి లాగా నిలిచే టన్నెల్ ఇది కంప్లీట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉండే టన్నెల్ ఇది. ఇదైతే నల్గొండ జిల్లాకు నీటి తీసుకెళ్లాలంటే ఇంతకు మించిన ఆ దారి లేదు. దీన్ని అద్భుతంగా 33.5 కిలోమీటర్ల వరకు అద్భుతంగా పూర్తి చేసిన మేము ఆ రోజు మేము ఎక్కడికైతే కంప్లీట్ చేసినామో 20 చిల్లర కిలోమీటర్ల వరకు కంప్లీట్ చేసిన దాన్ని కేసీఆర్ వదిలేసిండు. ఆ రోజే నువ్వు ఇంకా ఈ మీరే కంప్లీట్ చేస్తే ఇంత జరగకపోయేది, ఎందుకంటే ఆయనకు అక్కడ ఏం గిట్టుబాటు లేదు కాబట్టి అది వదిలేసింది. ఈ రోజు మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక 9.5 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తే అద్భుతంగా నిలిచే ప్రాజెక్ట్ ఇది. దీన్ని కూడా ఎవరు విమర్శించలే. ప్రపంచంలోనే అత్యున్నత నిపుణులు కూడా ఈ ప్రాజెక్టును కొనియాడిన వాళ్ళే ఉన్నారు. ఇది ప్రపంచంలో ఏ టన్నెల్ పనులు చేసే అంత నైపుణ్యం ఉన్న సంస్థ రాబిన్సన్ అనే కంపెనీకి ఇది ఇవ్వడం జరిగింది. ఎవరో ఆల్తు ఫాల్తులకు ఇయ్యలే. కాబట్టి ఇక్కడ మేము ఏదైతే స్టార్ట్ చేసినామో ఆ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మాకుంది. నల్గొండ ప్రజలకు జలాలు అందించాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు 8 రోజులని మీరే చెప్తున్నారు. 8 రోజుల నుంచి మరి నిరంతరంగా వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రెస్క్యూ టీమ్స్ మరి ఇప్పటి వరకు అక్కడి నుంచి అయితే ఏం అప్డేట్ అయితే లేదు. మరి దేని కారణం అంటే దేని వల్ల ఇప్పటి వరకు లేదంటారు? ఇదేమన్నా సొరంగం, చిన్న సొరంగం? ఆ టన్నెల్ కొన్ని కిలోమీటర్ల కొద్దీ, కొన్ని 400 మీటర్ల లోపలకు ఉండే టన్నెల్ అది. ఆ టన్నెల్కి వెళ్ళాలంటే ఎవరు కూడా అంటే అసలు వాళ్ళు ఉన్నారా, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, వరద ఉందా, బురద ఉందా, ఏ పరిస్థితుల్లో ఉన్నారా కానీ తెలియని పరిస్థితి. అసలు మనిషి పేగులలో ఎక్కడో అస్వస్థత గుర్తే అంటే హెల్త్ బాగాలేకపోతే ఏదైతే ఎండోస్కోపీతో పేగులకు పంపించి ఎక్కడ ఏ భాగం ఖరాబ్ అయిందో తెలియజేసేంత అత్యున్నత టెక్నాలజీతో కూడిన పరికరాన్ని ఈ రోజు వీళ్ళు ఆ టన్నెల్ కు పంపి ఎక్కడ మానవాళ్ళు ఉన్నారు, ఎక్కడ ఏముందని తెలిసే దాన్ని పంపి అంత అత్యున్నత టెక్నాలజీని పంపి కూడా వాళ్ళ జాడ కోసం, ఆచూకీ కోసం 8 రోజులుగా పరితపిస్తున్నాం. కాబట్టి మనం ఒక్క రోజులో వెలికి తీసే పని కాదు ఇది. 8 రోజులుగా సహాయక చర్యలు నిరంతరం 24/7 నడుస్తున్నాయి. ఎవరైతే కేంద్ర బలగాలు కానీ లేకపోతే ప్రపంచ దేశంలో ఎవరైతే ఆర్మీ రంగంలో కానీ నేవీ రంగంలో కానీ పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళందరినీ పిలిపించి పనిచేయడం జరుగుతున్నది కాబట్టి 8 రోజులలో కంప్లీట్ చేయగలిగినాం. దీన్ని ఇంకా
అదే మేము వదిలేసేది ఉంటే అసలు మానవత్వం ఉన్న మనిషి ఎవడు కూడా వదిలేడు అట్లా. ఇప్పుడు ఆ పరికరాలతోనే మామూలుగా ఏదో మెత్తటి వస్తువులు ఉన్నాయి భూమిలో, ఇట్లా 5 మీటర్లు 10 మీటర్ల మధ్యలో అయితే ఉన్నాయని చెప్పేసి వాళ్ళే మనుషులు కావచ్చు, వాళ్ళే కార్మికులు కావచ్చు అని కూడా అంటున్నారు. కావచ్చు మేబీ. అంటే ఇవాళ నేను విన్న వార్త అయితే ఏదో 3 దొరికినాయి 5 దొరికినాయి అన్నట్టుగా, మరి ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియదు. అందరూ బాగుండాలని కోరుకుందాము. బాగాలేనప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా దీన్ని మానవత్వంతో సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని, వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి తెలంగాణ రాష్ట్రం మరి ఎట్లా ఈ ప్రభుత్వం ఎట్లా ఆదుకోబోతుంది 8 మంది కుటుంబాలు? ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు భరోసా నింపాల్సిన బాధ్యత ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. ఎవరు అడగకున్నా కానీ ఆ కుటుంబాలకు ఏం కావాలి, ఆ కుటుంబాల్లో ఏ రకంగా గుండె ధైర్యాన్ని నింపాలి, ఏ విధంగా ఆర్థిక భరోసాను కల్పించాలని ఒక దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ అయితే మరి సస్పెండ్ అయ్యిండు, మరి ఇప్పుడు 4 ఉన్నాయి, 4కి ఆశావాహులు అయితే చాలా మంది ఉన్నారు. మరి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? మరి రెడ్లు పోతాయా, లేదా బీసీలు పోతాయా, లేకపోతే ఇటు ఎస్సీ వాళ్ళకి పోతాయా? ఎవరికి వాళ్ళు అయితే మాకు కావాలని ఎవరికైనా ఓనివ్వండి. ఈ రోజు పార్టీ లైన్ దాటకుండా పార్టీ అభివృద్ధి కోసం పనిచేసి ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకులను కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేస్తుందని నమ్మకం మాకు. అంటే మీరు కూడా ఒక ఆశావాహి అని చెప్పి అనుకో. అరే నేనేమంటున్నా, ప్రతి ఒక్కరు ఆశాజీవి అంటున్నా. నేను నిజంగా చెప్తున్నా, ఉమెన్ లైన్ లో తీసుకుంటే నాకు మించిన కష్టపడ్డ వాళ్ళు ఎవరు ఉండరు. కానీ నేను కోరుకోను, ఎందుకంటే నాకు ఏది ఎప్పుడు రావాలో రాసి పెట్టినప్పుడే వస్తారు తప్ప మనం ఇది కావాలి అది కావాలని అడిగి రాచేసి పార్టీ లైన్ దాటేంత ఆ పరిస్థితుల్లో నేను. ఇప్పుడు ఈ 3 స్థానాల్లో మరి గెలుపు ఎవరిదంటారు మేడం? అటు వాళ్ళేమో బీజేపీ మేమే గెలుస్తాం అంటున్నారు, మరి కాంగ్రెస్ ఏమో మేమే వస్తామని అంటున్నారు. వస్తాయి కదా, రిజల్ట్ వస్తుంది కదా, రిజల్ట్ వచ్చినప్పుడు చూద్దాం. అసలు ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో టీచర్లకు పారదర్శకంగా యూనియన్లకు ఎలక్షన్ వదిలేయాల్సిన, ఉద్యోగ సంఘాల మీద వదిలేయాల్సిన ఎలక్షన్ ను కూడా మీరు చూసిండ్రు. బీజేపీ పార్టీ కండువాలు కప్పుకొని అసలు ఆ పోలింగ్ స్టేషన్లలో కూర్చొని నానా యాగి చేసి 20 మంది 30 మంది కూర్చొని అసలు మామూలు జనరల్ ఎలక్షన్స్ కంటే అతీతంగా, అంటే అంత ఘోరంగా, జనరల్ ఎలక్షన్స్ కంటే ఇంకా ఘోరంగా ఎలక్షన్ జరిపించిన విధానాన్ని చూస్తే వాళ్ళకి అసలు అధికారం కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా డీకే అన్న లాంటి వాళ్ళు వెళ్ళి ప్రచారం చేస్తే ఇక ఇంతకంటే దౌర్భాగ్యం ఏమున్నది? ఏ యూనియన్ ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ చేసుకోవాలి చెప్పండి. ఇప్పుడు ఈ 14 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే వచ్చిందో, ఆ వ్యతిరేకత, ఆ రిజల్ట్ అనేది నిజంగానే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపిస్తారు ప్రజలు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు ఫస్ట్ 1వ తారీఖు గంట మోగగానే ఉద్యోగులకు శాలరీ ఇచ్చినందుకు వ్యతిరేకత వచ్చిందా? లేకపోతే గత ప్రభుత్వాలు ఏవైతే పెండింగ్ లో పెట్టిన డిఏలలో ఒక డిఏ ఇచ్చినందుక, లేకపోతే టీచర్ల ట్రాన్స్ఫర్ చేసినందుక, స్పౌస్ ల ట్రాన్స్ఫర్ చేసినందుక, 3171 జీవో విషయంలో ఏదైతే దాని పునః పరిశీలనలో ఉన్నందుక, ఉద్యోగులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించినందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా ఒకసారి చెప్పాలి. ఇవన్నీ గాలి మాటలు, ఏదో ప్రతిపక్షాలు చేసే చెప్పుకుంటే సరిపోతుందా మేడం? చేయని ఇంకా చాలా ఉంటాయి. చేయని అంటే ప్రతి నిమిషం పెరుగుతూనే ఉంటాయి. హామీ అంటే రాత్రి వేసే హామీలను మేనిఫెస్టోలో పెట్టారు. మాకు ప్రజలు 5 సంవత్సరాల మ్యాండేటరీ ఇచ్చిళ్ళు, 5 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సిన పనులనే మేము మేనిఫెస్టోలో పెట్టుకుంటాం. కానీ వీళ్ళ కోసం హరిబరిగా నెల రోజులకు 2 నెలలకు సంవత్సరానికి పూర్తి చేసే హామీలు కావు. ఖచ్చితంగా 5 సంవత్సరాల లోపు హామీలన్నీ నెరవేర్చి చూపిస్తారు. అంటే మహిళలకు ఇచ్చినటువంటి హామీలైనా కానీ మీరు ఒక మహిళా నాయకురాలుగా ఉన్న చెప్పండి మేడం, అందుతున్నాయా? ఏమందుతున్నాయి? ఒక బస్సు ఒకటి, గ్యాస్ ఒకటి అని చెప్తారు కదా, అంత మించి అయితే ఏం చెప్పలేదు. ఏం కావాలి మహిళలకు? ఈ రోజు మహిళల కోసము క్యాంటీన్ల నిర్వహణ ఇచ్చిండ్రు, మహిళల కోసం పెట్రోల్ బంక్ నిర్వహణ పెట్టిండ్రు, మహిళల కోసం యూనిఫామ్లు స్టిచ్చింగ్ పెట్టేసిండ్రు, మహిళల కోసము 200 ఉచిత యూనిట్ల కరెంటు పెట్టేసిళ్ళు, మహిళల కోసం 500 గ్యాస్ సబ్సిడీ పెట్టేసిళ్ళు, మహిళల కోసం ఫ్రీ బస్సు పెట్టేసిళ్ళు. ఇంకా ఎక్కడ అమలు అవుతుందో చెప్పాలి నాకు. ఎవరైతే అమలు కాని వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర రేషన్ కార్డు లేదని అర్థం. ఇప్పుడు రేషన్ కార్డుల ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఎవరికైతే ఫలాలు రాలేదో వాళ్ళందరినీ, ఆఖరి వ్యక్తిని కూడా పట్టుకొచ్చి ఫలాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు రేషన్ కార్డులో నిరంతర ప్రక్రియ అని చెప్పి చెప్తా ఉన్నారు, నిజంగా అవుతుందా మేడం? అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఎందుకు రాదు? 10 సంవత్సరాలు పెండింగ్ లో పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు కూడా పంపిణీ చేయకపోతే కనీసం నోరు విప్పని ఎవరైతే సోకాల్డ్ పర్సన్స్, మేము ఒక మంచి దృక్పథం
దృక్పథంతో ఒక పని చేద్దామంటే ఎందుకు రాళ్ళు వేస్తున్నారు అంటున్నా. చేసేదాకా ఓపిక ఉండాలి, చేసే దానిలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మంచి సూచనలు సలహాలతో ప్రతిపక్షం రెడీగా ఉండాలి. అంతే తప్ప చేయకముందే వీళ్ళ వల్ల ఏమైతుందంటే ఎవరెస్ట్ శిఖరం కూడా ఎత్తుకుంటది, కింద ఉంటే అయ్యో నేను ఎక్కగలుగుతానా అనుకుంటాడు. అంటే రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు చేసినప్పుడు ఆయన ఏం నడగలుగుతాడు, 4 గోడల మధ్యలో సుఖంగా ఉండేటోడు, పబ్బులకు క్లబ్లకు తిరిగేటోడు అని చెప్పి వీళ్ళే మాట్లాడిల్లు. కానీ నిరంతరము రాహుల్ గాంధీతో నడిచే ఒక్క నాయకుడు కూడా దొరకలే. అట్లాంటి పని చేసి చూపించగలుగుతాం కాబట్టి రేషన్ కార్డుల ప్రక్రియ కూడా మా ప్రభుత్వానికి అసాధ్యం కాదు, ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఈ రేషన్ కార్డులు ఒకవేళ మీరు అన్నట్లు వచ్చినట్లయితే రేషన్ కార్డుల మీద బొమ్మలు ఎవరి ఉంటాయి? ఎవరియే ఉంటాయి. ఏదైతే తెలంగాణ ప్రభుత్వ సూచిక ఉంటుందో ఎవరిది ఉంటుందో తర్వాత చూద్దాం. కల్వకుంట్ల కుటుంబం బొమ్మ అయితే ఉండదు. మరి బీజేపీ నుంచి మన నరేంద్ర మోడీ గారి బొమ్మ ఉండే అవకాశం ఉందా ప్రధానమంత్రి? కదా నాకు తెలియదు కదా, ప్రభుత్వ నేతలను అడిగితే ప్రభుత్వ విషయాలు చెప్తారు. నాకు తెలియదు మాట్లాడడం జరిగింది. బండి సంజయ్ అసలు పార్లమెంట్ లో అవకాశం ఇచ్చి నువ్వు మాట్లాడు, పార్లమెంట్ సమస్యల మీద మాట్లాడని స్పీకర్ అంటేనే అని కూర్చున్నాయనే. భాష రానుడు కూడా ఈ రోజు ప్రతి దానిలో జోక్యం చేసుకుంటే ఫస్ట్ ఏముంటది, కానీ ఫస్ట్ నువ్వు మంచి భాష నైపుణ్యం పెంచుకో అయ్యా, పోయి ఢిల్లీలో ఏం కావాలో తెలంగాణ కోసం కొట్లాడు, అంతేగాని పిచ్చి పనికిరాని మాట్లాడి ఆ ఉన్న జుట్టు కూడా రాలగొట్టుకో. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కానీ మన భూసి ప్రక్షాళన ఇట్లాంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇప్పుడు మన కేంద్రమే అడ్డుపడుతుంది, మన కిషన్ రెడ్డి అడ్డుపడుతుండు, మన బండి సంజయ్ అడ్డుపడుతుండు, నరేంద్ర మోడీ మాకేం ఇస్తలేడని చెప్పి పదే మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నిజంగా సోషల్ మీడియాలో ఒక మీమ్ వస్తుంది ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం రాగానే బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే కిషన్ రెడ్డి నెత్తి మీద ఎంత జుట్టు ఉన్నదో అంత నిధులు ఇస్తామని చెప్పింది. ఆఖరికి అసలు బండి సంజయ్ అంత జుట్టు ఉన్నదా ఇచ్చినా చాలనుకుంటారు, కానీ ఇప్పుడు అరవింద్ జుట్టు అంత ఇస్తున్నారు. అంటే గుండు సున్నా ఇస్తున్నారు వాళ్ళు పక్క రాష్ట్రాలలో, వాళ్ళు గెలిచిన రాష్ట్రాలలో ఏం చేసినా ఆహా అద్భుతం అని వీళ్ళు ప్రశంసిస్తారు. మేం చేస్తే మాత్రం దాన్ని విమర్శిస్తారు, ఎట్లా సాధ్యమో అంటారు. చేసేదాకా ఓపిక ఉండాలి. మీ దగ్గర 0 ఎంపీ ఉన్నా గదే చేస్తారు, 8 మంది ఎంపీలు ఉన్నా గవే తీసుకొస్తారా? మీకు చిత్తశుద్ధి లేదు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన మీరు తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన విషయంలో కానీ లేకపోతే ORR విషయంలో కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ఖచ్చితంగా కేంద్రం వాటా తేయాల్సిన బాధ్యత ఆ 8 మంది ఎంపీలకు ఉన్నది. ఈ రోజు లేదు మేము అరవింద్ కాదు కిషన్ రెడ్డి అని చూపించండి ఒకసారి. కిషన్ రెడ్డి అంతా తెస్తున్నామని చెప్పి కిషన్ రెడ్డి మీద నెత్తి మీద జుట్టు ఎంత ఉంటుందో అన్ని నిధులు తెస్తున్నామని తెచ్చి చూపించండి అని చెప్తున్నారు.